హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. సడన్గా ఫ్లాష్ బ్యాక్ టు నవంబర్ ఎందుకు పెట్టా అనుకుంటున్నారా? వీడియోస్ అన్నీ ఫోన్లో ఉండిపోయాయి. ఎడిట్ చేసి పోస్ట్ చేసే టైం లేక అలా ఉండిపోవడం వల్ల ఇప్పుడు గుర్తొచ్చిందనమాట పోస్ట్ చేయాలని చెప్పి. మళ్ళీ త్వరలో ఇంకేదైనా ట్రిప్ వేయాలనే ప్లాన్ ఉంది. సో లాస్ట్ ట్రిప్ అన్నీ పోస్ట్ చేద్దామని చెక్ చేస్తుంటే ఈ వీడియో దొరికింది. సో మేము పెళ్ళికి వెళ్ళాం కదా తమిళనాడు, అక్కడి నుంచి మదురైకి స్టార్ట్ అయ్యాం పెళ్ళి అయిపోగానే అని చెప్పా కదా. సో ఇదే అనమాట మదురైకి వెళ్ళే వే. చూడండి, అసలు ఆ నేచర్ అయితే మమ్మల్ని చంపేసిందని చెప్పొచ్చు. అంత అందంగా ఉంది. అసలు మీరు ఎంజాయ్ చేయండి, నేను మాట్లాడుతూ ఉంటాను మధ్యలో. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మదురై అయితే రీచ్ అయిపోయాము. కానీ మదురై రీచ్ అయ్యాక మేమైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో మదురై టెంపుల్కి వెళ్ళాము అనమాట. మధుర మీనాక్షి టెంపుల్ అంటే మనం అర్జున్ మూవీలో చూస్తున్నాం కదా గుడి అంతా. సో అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. అండ్ మంచిగా వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందంటే, మేము గుడి నుంచి ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ టు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కార్ పార్క్ చేయాల్సి వచ్చింది. అండ్ ఫోన్స్ కూడా కార్లోనే ఉంచాల్సి వచ్చింది అనమాట. అస్సలు ఫోన్స్ అయితే అలౌడ్ లేదు అక్కడికి. అండ్ ఈ గోపురం మాత్రం అట్లీస్ట్ ఈ ముఖద్వారాలు తీయడానికి మాకు పాసిబిలిటీ ఎలా వచ్చిందంటే, ఇంకా వెళ్ళే వేలో ఒక దగ్గర ఆగి కనిపించినప్పుడు తీసామన్నమాట. అది కూడా క్లియర్గా లేదు, మొత్తం ట్రాఫిక్, దాంతో మాకు కుదరలేదు. గుడి మీ అందరికీ చూపిద్దామని అనుకున్నాను, మేము కూడా క్లియర్గా చూద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. చాలా పెద్దగా ఉంది గుడి అయితే, మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదనమాట. అంటే ఆల్రెడీ చాలా ఓల్డ్ అయిపోయింది, కొంచెం మెయింటెనెన్స్ కూడా తక్కువ అనిపించింది. సో అక్కడి నుంచి రిటర్న్ అయ్యామన్నమాట. ఆ రిటర్న్లో మంచిగా పడుకొని లేచి చూసేసరికి అందమైన వ్యూ మళ్ళీ కనిపించింది అనమాట రిటర్న్లో. అసలు ఎంత బాగుంది చూడండి, ఆ కూల్నెస్, ఆ వెదర్, ఆ వ్యూ అంతా. సో ఆగి ఇక్కడ తిన్నామన్నమాట. ఇది వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్. అసలు మొత్తం పచ్చిగానే ఉన్నాయి, క్యాబేజ్ అదంతా వెరైటీగా ఉంది. తమిళనాడులో ఫుడ్ అస్సలు దొరకదు, లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు. సో ఇంకా అదేదో అడ్జస్ట్ అయి తినేసి ఇంకా ఇక్కడ టీ తాగుతున్నాము. Hi cuties. Hello. Want to come with us? Hey big one. సో అలా టీ తాగుతూ వ్యూని అలా ఎంజాయ్ చేసామన్నమాట. మీకు కూడా చూపించా కదా. అండ్ ఇక్కడ నుంచి నేను ఒక మంచి స్లీప్ వేసి లేచేలోపు మా టీమ్మేట్స్ ఇంకొక గుడి విజిట్ చేద్దామని చెప్పి, ఒక టెంపుల్ విజిట్ చేద్దామని ప్లాన్ చేశారు. సో వెళ్ళే దారిలో శ్రీరంగం అనే ఊరిలో శ్రీరంగనాథ టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్దామని ప్లాన్ చేశారు. సో అక్కడికి వెళ్తాము. సో అది కూడా చూపిస్తాను. లోపల అయితే ఎలో లేదు, కొంచెం బయటి వరకు నేను తీసాను, వీడియోస్ చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి ఆనంద్ భవన్ అనమాట. సో వెళ్ళే దారిలో ఆనంద్ భవన్ చాలా ఏరియాస్లో ఉంటుంది కదా. సో అక్కడ ఆగి మనం ఏదైనా తీసుకుంటే కొంచెం హైజీనిక్గా ఉంటుంది అనమాట. బెటర్గా మిగతా వాటికంటే కొంచెం హైజీనిక్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్తే ఇలాంటి ప్లేసెస్లో ఆగండి. అండ్ ఇక్కడ మనం ఎంటర్ అయిపోయాం శ్రీరంగంకి. సో శ్రీరంగనాథ టెంపుల్కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం, చూస్తుండండి.
ఎంత టైం ఎంత దర్శన్ టైం இப்போ ஓப்பன் தான் 8:30 க்ளோஸ் 8:30 க்ளோஸ் ఓకే ఎంత టైం 8:30 క్లోజ్ 8:30 க்ளோஸ் ఎంత టైం అలా తమిళనాడు వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి మా కష్టాలు అనమాట. సో అలా కమ్యూనికేట్ చేసుకొని ఏ టైమింగ్స్ ఏంటి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇవన్నీ కమ్యూనికేట్ చేస్తూ వెళ్ళాము. సో ఇది వచ్చేసి నార్త్ టవర్ మేము వెళ్ళింది. చాలా చాలా పెద్ద గుడి ఇదైతే, చాలా పెద్ద టెంపుల్. మస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్ కూడా. చాలా బాగుంది. మీనాక్షి టెంపుల్ కంటే కూడా ఈ టెంపుల్ చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా మీనాక్షి టెంపుల్లో మేము కోనేరు ఎక్స్పెక్ట్ చేసాము, కోనేరు దగ్గర దిగాలి ఆ వాటర్ ప్లేస్లో అని చెప్పి. కానీ అప్పటికే అలో చేయలేదు, వాళ్ళు క్లోజ్ చేశారనమాట. అండ్ స్పెషల్ దర్శనం తీసుకున్న వాళ్ళకి సపరేట్ వే ఉంది. కొలం దగ్గరికి అస్సలు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఫ్రీ దర్శనం వాళ్ళకి ఇంకా కొలం దగ్గరికి వ్యూ ఉందన్నమాట. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ మాకు. సో ఈ టెంపుల్కి వెళ్ళగానే మాకు ఇక్కడ కూడా కొలను ఉందని తెలిసింది. సో ఇక్కడైనా కొలను మనం చూద్దాము, అట్లీస్ట్ ఇక్కడైనా మనం అది ఎక్స్పీరియన్స్ చేద్దాము అనే ఆశతో వెళ్తున్నాము. చూస్తుండండి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. చెప్పలే. హాయ్ కొల్లు, పొద్దున్నే అక్కడ మిస్ అయ్యాం నాన్న. బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. వస్తా. గోవిందా. తమిళనాడులో పుట్టినైతే అనిపిస్తుంది.
గుడిలోకి ఎంటర్ అవుతూ అనుకున్నాము, జనాలు ఎవరు కనిపించట్లేదు కదా, సో క్యూ తక్కువే ఉంటుంది, తొందరగానే దర్శనం అయిపోతుందని. సో ఇక్కడే టర్న్ అయ్యాక తెలిసింది, ఆ క్యూ చూసి బాబోయ్ మనకు అవ్వదు ఇది, ఇంకెళ్ళిపోదాం అనిపించింది నాకైతే రిటర్న్. కానీ మేడం వాళ్ళు ఇంత దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ ఎలా వెళ్తాము, దర్శనం చేసుకుని వెళ్దామన్నారు. సో ఓకే వెళ్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము. చూస్తే ఇంకా క్యూకి చాలా భయం వేసిందని చెప్పా కదా, మా ఫేసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. దాని బిఫోర్ డే మేము అస్సలు స్లీప్ లేదు మాకు. వెలంకనే చర్చ్కి వెళ్ళి ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్కి వెళ్ళి విజిట్ చేసుకొని వెంటనే స్టార్ట్ అయిపోయాం. మొత్తం ట్రావెల్ అండ్ స్లీప్లెస్ అనమాట. సో ఇంకా అదే ఫేసెస్తోని ఎంటర్ అవుతున్నాము. ట్రిప్ని రెస్ట్లెస్గా కంప్లీట్ చేసుకోవాలనేది ఒకటే మా ఎయిమ్ అనమాట. సో చూస్తున్నారు కదా మేము ఎలా వెళ్తున్నాము. అండ్ ఇక్కడ క్యూ చూడండి. చూసారుగా క్యూ ఎంత పెద్దగా ఉందో. అండ్ ఆ క్యూలోకి ఎంటర్ అవ్వడానికే మాకు 1/2 అవర్ పట్టింది జస్ట్ ఎంటర్ అవ్వడానికి. అండ్ అందులో నుంచి బయటపడడానికి 2 అవర్స్ పట్టింది అనమాట. సో అంత వెయిటింగ్ తర్వాత మనం గర్భగుడిలో ఎంతసేపు ఉంటాం తెలుసా, ఓన్లీ 1 మినిట్ కూడా పూర్తిగా ఉండము. సో అక్కడున్న దేవుడిని చూడడానికి అసలు సరిపోదన్నమాట ఆ టైం. కానీ లోపలైతే చాలా బాగుండే అనమాట చూడడానికి. సో ఇదే ఇంకా లోపలికి ఇంకా ఫోన్ అలో చేయలేదు, ఇంతవరకు షూట్ చేసాము. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్.